కేంద్ర జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించడం హర్షించదగ్గ విషయమన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. తెలంగాణ కులగణన తప్పుల తడకగా ఉందన్నారు నేతలు. పహల్గాం దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు కమలం నేతలు. టెర్రరిజాన్ని అంతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశవ్యాప్త కులగణనకు కేంద్రం సిద్ధమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ సర్కార్ నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. విపక్షాలన్నీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. 2011 జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని అప్పటి విపక్ష నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారని చెప్పారు. ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా జనగణనలో కులగణన చేపడతామన్నారు కిషన్ రెడ్డి. దేశంలో సానుకూలమైనటువంటి మార్పుకు ఈ కులగణన చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయపరమైనటువంటి నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడమే తప్ప చిత్తశుద్దితో వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి కోసం ఏనాడు కూడా పని చేయలేదనే విషయం అందరికీ తెలుసు. ప్రధాని మోదీ హయాంలో రైల్వే స్టేషన్లు సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రామకుండం రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 26,49,00,000 బడ్జెట్ వ్యయంతో ప్రారంభించిన రైల్వే స్టేషన్ పనులు 80% పూర్తయ్యాయన్నారు. త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. దేశ సమగ్ర సామాజిక అభివృద్ధికే కులగణన అన్నారు ఎంపీ లక్ష్మణ్. దేశంలో 90 ఏళ్ల తర్వాత కులగణన జరుగుతోందన్నారు. రాహుల్ రేవంత్ ఓబీసీలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రేవంత్ డిఎన్ఏలో కాంగ్రెస్ లేదన్నారు. కాంగ్రెస్ చరిత్ర అంతా కులగణనకు వ్యతిరేకమన్నారు లక్ష్మణ్. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్రం కులగణన నిర్ణయంపై బీజేపీ లీడర్లు సంబురాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్ కు కొత్త, వారి డిఎన్ఏలో బహుశా కాంగ్రెస్ లేదు. వారు అసలు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి మీరు కులగణన చేపట్టడంలో ముందు ఈ సమాజానికి దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. కాబట్టి కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి కూడా బీసీల యొక్క హక్కులను కాలరాయడం, బీసీల యొక్క రిజర్వేషన్లు అణిచివేయడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ ముసలి కన్నీరు కారుస్తూ నిజామాబాద్ జిల్లా మోసరా మండల కేంద్రంలో పహల్గాం మృతులకు నివాళులర్పించారు బీజేపీ కార్యకర్తలు. గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గాం దాడిని ఖండిస్తున్నామని, ఈ ఘటన హిందువుల మనస్థైర్యాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. దాడి చేసిన ఉగ్రవాదులను కేంద్రం వదిలిపెట్టదని, పాకిస్తాన్పై ప్రతీకారం ఉంటుందని తెలిపారు.